తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ మనియాతో ఊగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ ట్రైలర్ కు అభిమానుల నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ నుంచి వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గాది కానుగా మార్చి 19వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ, ముందుగా ఈ సినిమా ఎందుకు ఆలస్యమైంది అనేది నేను మీతో పంచుకుంటాను. మొదట కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఖుషికి కొనసాగింపు లాంటి కథ అనుకున్నాం. కాలేజ్ సమయంలో ఈగోతో విడిపోయిన ఇద్దరు స్టూడెంట్స్ అదే ఈగోతో కాలేజ్ లో లెక్చరర్స్ గా జాయిన్ అయితే ఎలా ఉంటుందనే ఆలోచనతో కథ అనుకున్నాం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కథ మార్చడం జరిగింది. కోవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది. అందరూ ఈ సినిమాను చాలా వేగంగా పూర్తి చేస్తానంటున్నారు. ఈ సినిమా ఆలస్యానికి నేనే కారణం, వేగంగా షూటింగ్ పూర్తి కావడానికి నేనే కారణం. ఈ ప్రయాణంలో మా నిర్మాతలు నవీన్, రవి నన్ను భుజాల మీద మోసారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఏ దర్శకుడినైనా డ్రీమ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు సినిమా కోసం అడిగిన దానికంటే ఎక్కువ చేస్తారు. కాలరే ఎత్తరా సాంగ్ కోసం మైత్రి కెరీర్లోని అతిపెద్ద సెట్ వేశారు. ఆనంద్ సాయి అద్భుతమైన సెట్లు వేశారు. కథ మారినా నా గురించి బయట కథలుగా చెప్పుకున్న 2.5 ఏళ్లు నాతో కలిసి ప్రయాణం చేసిన దశరథ్ కి కృతజ్ఞతలు. అలాగే మా రమేష్ రెడ్డి, ప్రవీణ్ వర్మ, చంద్రమోహన్ కి కూడా కృతజ్ఞతలు. తెర మీద హీరో పవన్ కళ్యాణ్ గారైతే తెర వెనుక హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన పాటలు అందించారు. అలాగే తమన్ గారి నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోరిక మేరకే ఈ సినిమాను ముందుగా ఉగాదికి తీసుకొస్తున్నాం. ఈసారి ఉగాది ఉస్తాద్ ఉగాది. పార్థిబన్ గారు, కెఎస్ రవికుమార్ గారు ఈ సినిమాలో గొప్ప పాత్రలు చేశారు. శ్రీలీల అనగానే అందరికీ డాన్స్లు గుర్తుకొస్తాయి. అయితే ఇందులో ఆమె పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. నిద్ర కూడా మాని సినిమా కోసం పనిచేస్తున్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. కోవిడ్ సమయంలో మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నప్పుడు నా దేవుడు పవన్ కళ్యాణ్ నన్ను పిలిచి షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఎంతో ఉత్సాహంతో ఈ సినిమా చేస్తాం. ఆయన పరిగెత్తారు, మమ్మల్ని పరిగెత్తించారు. గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలని. ఇప్పుడు డైలాగ్ మార్చుకున్నాను, కమిట్మెంట్ ఉన్నోడికి కట్అవుట్ ఉంటుంది. ఆయన కట్అవుట్ ని మనందరి గుండెలో పెట్టుకున్నాము. నా గుండె లోపల పవన్ కళ్యాణి, నా గుండె బయట పవన్ కళ్యాణి, నా గుండె ధైర్యం పవన్ కళ్యాణి. పగలు ప్రజాసేవలో ఉండి రాత్రులు సినిమా షూటింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.